సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి ఫిట్ సిక్స్ ప్యాక్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సిక్స్ ప్యాక్ మంచిగా ఫిట్గా కనపడాలి అంటే ఈ వర్కౌట్ అయితే గ్యారంటీ చేయాలన్నమాట. ఓకే, పొజిషన్ అనమాట 1. ఇది చేసేటప్పుడు గట్టిగా ఫిట్గా బిగబెట్టాలన్నమాట. అయితే ఇలా చేశారనుకో చూస్తున్నాం కదా 100% అనమాట. మనం చేసేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఫిట్గా చేయాలి. గ్యారంటీగా మనకు రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో హాయ్ గైస్, ఐఎమ్ ఆది ఫిట్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి డే 7 ఫుల్ బాడీ వర్కౌట్ అనమాట. సో డే 7 ప్రజెంట్ నా బాడీ అయితే డే 7 అంటే డే 6 వరకు అయితే నా బాడీ ఇదే అనమాట. సో ఓకే, ఈరోజు డే 7 వర్కౌట్ అయిపోయినప్పుడే మీతో అయితే నేను ఇప్పుడు మాట్లాడతా. ప్రజెంట్ అయితే నేను రన్నింగ్ కొటేషన్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నా రొటేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, చలో. సో గైస్ ఇప్పుడైతే నేను 4K అయితే కంప్లీట్ చేసి వచ్చాను అనమాట. సో 4K ఓన్లీ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఇదైతే నా బాడీ అనమాట. ఓకే, మొత్తం చెమట అయితే చూసారా, ఇదే చెమటని నేను ఇప్పుడు నా కార్డియో చేస్తా. కార్డియో చేసిన వెంటనే చూడండి, కార్డియో అయిపోయినప్పటే ఇదైతే 5 నిమిషాలు కార్డియో చేస్తాను అనమాట. కార్డియో అయిపోయినప్పటే అప్పర్ బాడీ లెగ్ వర్కౌట్, దాని తర్వాత 6 ప్యాక్ వర్కౌట్ అయితే చేస్తా. ఈరోజు టోటల్గా డే 7 బాడీ ఎలా ఉండిద్దో మీకు చూపిస్తా. ఓకేనా. సో గైస్ ఇదైతే నేను కొద్దిగా తీసేసి ఇది కొంచెం వర్కౌట్కు ఈజీగా ఉంటుంది అనమాట. ఇదైతే వేసుకుంటా. ఓకే, చలో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 20 18 19 20. సో గాయ్స్ ఇవైతే 20-20 చేయాలన్నమాట. ఫస్ట్ స్టెప్ అనమాట ఇది. నేనైతే 3 స్టెప్లలో చేస్తాను అనమాట, 20-20-20 అలా. ఓకే, వీడియో పొడవద్దని నేను ఒకే స్టెప్ అయితే మీకు చూపిస్తున్నాను దీంట్లో. ఓకేనా. సో గైస్ ఇప్పుడైతే కార్డియో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే నా అప్పర్ బాడీ వర్కౌట్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి సపోర్ట్ అనమాట. ఓకే, 10 సపోర్ట్ అయితే చేస్తా. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. సో గైస్ సపాటా 2 గంటలు అయితే చేసేసాను అన్నమాట. ఓకే, ఇప్పుడైతే డైమండ్ పుషప్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకే, డైమండ్ పుషప్ 10 చేస్తా, సపాటా అయితే చేసిన. ఓకే, సెకండ్ వచ్చేసి డైమండ్ పుషప్ అనమాట. చూడండి నా చేతులు ఇలా ఉన్నాయి కదా,
ఎల్బో పుషప్ చేసే లోపు అంటే ఇప్పుడు ప్రెజెంట్ చేతులు అయితే ఇలా ఉన్నాయి చూడండి. నా చేతులు గ్రిప్ ఎలా దిక్కుతాయంటే కండరాలు ఎలా కనపడతాయంటే ఎల్బో పుషప్ ఎప్పుడైతే అయిపోతుందో అయిపోయినప్పటికీ చూడండి అమ్మ ఇలా గట్టుకుంటాయి అనమాట. అలా గట్టుకుంటే చూపిస్తాను ఎంత పవర్ఫుల్ ఎల్బో పుషప్, ఎంత పవర్ఫుల్ డైమండ్ పుషప్, ఎంత పవర్ఫుల్ అనేది మీకైతే ఈ వర్కౌట్లో చూపిస్తాను అనమాట. చలో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. Okay. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9. Last. అమ్మా చాలా అంటే చాలా గట్టిపడతాయి అన్నమాట. చూస్తున్నారా ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో హ్యాండ్ గ్రిప్ అంటారు. ఈ వర్కౌట్ చేయండి హ్యాండ్ గ్రిప్ ఎందుకు రావాలని నేను చూస్తా. అర్థమవుతుందా? అమ్మ తన్నుకొని వస్తుంది హ్యాండ్లో గ్రిప్. అర్థమవుతుందా? చిన్నప్పుడు లాగితే చిప్పున గుప్పితే పైకి వెళ్ళిపోవాలా అంత ఫాస్ట్. మన హ్యాండ్లో ఎంతైతే కండరాలు గట్టి పడతాయో అంత శక్తి అనేది మనకు హ్యాండ్ ద్వారా వస్తుంది అనమాట. ఓకే చూడు ఇలా పెంచాలి. ఓకే చలో. సో గాయ్స్ ఇప్పుడు లెగ్ వర్కౌట్ అయితే చేస్తానమాట. చలో మా గుంజినాగా రావాలి బాడీ. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే ఇప్పుడు వచ్చేసి నా రెండో వర్కౌట్ అనమాట లెగ్లో. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు వచ్చేసి నా మూడో వర్కౌట్ అనమాట లెగ్లో. చలో चलो 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు వచ్చేసి నా నాలుగో వర్కౌట్ అనమాట లెగ్ వర్కౌట్. 1 2 3 4 5 6 7 8 9 10. నా లాస్ట్ వర్కౌట్ అనమాట లెగ్. ఓకే
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో గాయస్, నా బాడీ అయితే చూస్తున్నారు కదా, మా స్లిమ్గా ఉందన్నమాట. చూసే ఇది వచ్చేసి ఫిట్ బాడీ అనమాట. దీన్ని అంటారు. పంపింగ్ వచ్చిందనుకో అది ఫిట్ బాడీ కాదు, జిమ్ బాడీ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా అమ్మా, కింద ఎలా ఫిట్గా ఉందో బాడీ. ఓకే, ఇప్పటితో నా లెగ్ వర్కౌట్ అయితే కంప్లీట్. ఇప్పటి నుంచి నేను 6 ప్యాక్ బాడీ అయితే చేస్తాను. 6 ప్యాక్ వర్కౌట్. ప్రజెంట్ నా 6 ప్యాక్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు 6 ప్యాక్ చేస్తాను. ఇది 6 ప్యాక్లో ఇప్పుడు దాకా అయితే కింద చేశాను అనమాట. ఇది వచ్చేసి హై పొజిషన్, బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉండేది. దీనిలో డబ్ల్యూ షీట్ అయితే చేస్తా, క్రంచెస్ కూడా చేస్తాను అనమాట. ఫస్ట్ వచ్చి క్రంచెస్ చేద్దాం. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది వచ్చేసి క్రంచెస్ అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకుని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ పుషప్ మీరు మ్యాక్సిమం 3 సెట్లు చేయాలన్నమాట. ఇప్పుడే మీ 6 ప్యాక్ పెట్టిపోతుంది అనమాట. ఒకరితో అర్థమవుతుందా? ఈ సెటప్లో నేను 3 సార్లు అయితే చేస్తా. ప్రతి ఒక్కరు మీకు చూపిస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. లావుతుంది అనమాట. నొప్పులు అయితే ఉంటాయి, కానీ నిదానంగా చేయాలన్నమాట. అర్థమవుతుందా? ఇదైతే సెటప్లో ఫస్ట్ అయితే చేశాను అనమాట. సింగిల్ను డబల్ 2 గురించి చేశాను అనమాట. ఇప్పుడైతే ఇంకొక వర్కౌట్ చేస్తా సెటప్లో. ఇది వచ్చేసి మన సైడ్కి అనమాట, సైడ్ ప్యాట్. దీన్నే బెల్లీ ప్యాట్ అంటారు అనమాట. సో మనం ఈ బెల్లీ ప్యాట్ని ఎలా తగ్గియాలి, సైడ్ ప్యాట్ అనేది చూద్దాం. మీరు చూసుకున్నట్లయితే మన చేతిలో వేడుకొని తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది వచ్చేసి ప్లాస్టికే, ఏమి వెయిట్ అయితే ఉండదు, కానీ దీంతో నేను చేస్తాను. ఓకే, ఫార్మాలిటీ అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీరు చేసేటప్పుడు దీన్ని బాగా తిప్పాలి, బాగా ఇంతవరకు వెళ్ళాలి కిందికి. అర్థమవుతుందా? కాళ్ళు పైన ఉండాలి. అర్థమవుతుందా? చూడండి, ఇదే లెవెల్లో కాళ్ళు పైకి ఉండాలన్నమాట. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో అర్థమవుతుంది కదా? ఇలా చేస్తే మీ సైడ్ ప్యాట్ మొత్తం తగ్గిపోయింది అనమాట. అర్థమవుతుందా? లాస్ట్ వర్కౌట్ నేను వచ్చేసి క్రంచెస్ చేస్తున్నా. దీంట్లో రోకింగ్ పొజిషన్లో 12 క్రంచెస్ అయితే చేయాలి. దాంట్లోనే 2 వర్కౌట్లు ఉన్నాయి, ఒకటి సైడ్ టు సైడ్ అనమాట. చూడండి, One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది అయిపోయింది. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఈ ఎక్సర్సైజ్ గ్యారంటీ చేయాలన్నమాట. ఓకేనా? ఇదనమాట నా 6 ప్యాక్ వర్కౌట్. కానీ ఇప్పుడు నేను చేస్తా, మీకు చూపించాను, కానీ ఇప్పుడు నేను చేసి దాని తర్వాత వచ్చేసి నా లాస్ట్ వ్యూ బాడీ అయితే మీకు చూపిస్తాను అనమాట. కొంచెం టైం తీసుకొని దీంట్లోనే వర్కౌట్ అయితే 6 ప్యాక్ వర్కౌట్ చేస్తా, ప్రాపర్గా చేస్తా. దాని తర్వాత మీకు వ్యూ బాడీ అనేది చూపిస్తాను. సో గాయ్స్, ఇప్పుడు వచ్చేసి 6 ప్యాక్ ఫిట్ 6 ప్యాక్ కావాలి అంటే ఇప్పుడు మీరు
చూస్తున్నారు కదా 6 ప్యాక్ మంచిగా ఫిట్గా కనపడాలి అంటే ఈ వర్కౌట్ అయితే గ్యారెంటీ చేయాలన్నమాట. ఓకే, పొజిషన్ అనమాట 1. ఇది చేసేటప్పుడు గట్టిగా ఫిట్గా బిగబెట్టాలన్నమాట. అయితే ఇలా చేసామనుకో చూస్తున్నాం కదా 100% అనమాట. మనం చేసేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఫిట్గా చేయాలి. గ్యారెంటీగా మనకు రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో యాజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు. మీకు ఇంకా తెలుసుకోవాలంటే నా వీడియోలలో గ్యారెంటీ కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేనైతే ఆన్సర్ అయితే ఇస్తాను అనమాట. ఓకే, నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసే వాళ్ళందరికీ లవ్ యూ బ్రో. నా ఛానల్ని ఇంకా ముందుకి తీసుకెళ్ళాలని అడుగుతున్న నా యొక్క రిక్వెస్ట్ అనమాట. సో నేను ఏమన్నా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించండి. ఓకే, ఫైనల్లీ జై హింద్.